వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీలో కొంతమంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ, 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే 26 మంది పీఓ ఏపీఓలకు షోకాజ్ నోటీసులు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఎన్నికల అధికారులు పీఓ ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 26 మందికి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పీఓ ఏపీఓలకు 2 విడతల శిక్షణా తరగతులు జరిగాయి. అందులో మొదటి విడత వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, రెండో విడత వారికి ఎన్నికల విధులు నిర్వర్తించవలసిన నియోజకవర్గాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించారు. అవి కాగా రెండో విడత శిక్షణా తరగతుల్లో మొత్తం 4,524 మంది పీఓ ఏపీఓలకు శిక్షణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో 4,498 మంది మాత్రమే హాజరయ్యారు. 26 మంది ఏ విధమైన కారణం చూపకుండా శిక్షణకు గైర్హాజరయ్యారు. ఈ 26 మంది నుండి రాతపూర్వక సంజాయిషీ కొరకు అండర్ సెక్షన్ 134 ఆర్పీ యాక్ట్ ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వారి నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోయిన యెడల ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందువలన ఎన్నికల నియమావళి ప్రకారము తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అయితే 26 మంది ఉద్యోగులకైతే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.